ఇప్పటివరకు చేసిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చాలా ప్రోగ్రెసివ్ ఉంటాయి. మీరు కానీ ప్రాక్టీస్ చేసి డైలీగా నేర్చుకుంటే. ఓకే. టుడే లాస్ట్ వీడియో ఇన్ డైలీ పైథాన్ సిరీస్. ఓకే. ఈరోజు లాస్ట్ వీడియో ఆఫ్ ది పైథాన్ సిరీస్. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో. చాలా ఫన్నీ గేమ్ అనేది పైథాన్ యూజ్ చేసుకొని ఒక ఫన్నీ గేమ్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, ఫుల్గా చూడండి వీడియోని. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనం పైథాన్ నేర్చుకున్నాం. పైథాన్తో మనం బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అడ్వాన్స్డ్ నేర్చుకోకపోయినా బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం. అంటే మీరు పైథాన్తో పరిగెత్తలేకపోయినా నడవగలుగుతున్నారు పైథాన్తో అనేది. అర్థమవుతుంది అందరికీ. ఎప్పుడు మీరు అడ్వాన్స్ నేర్చుకుంటారంటే డైలీ ప్రాక్టీస్ చేసి, ఓకేనా, డైలీ క్వశ్చన్స్ టాస్క్ అనేవి ఫినిష్ చేసి డైలీ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు అడ్వాన్స్డ్ అయిపోతారు పైథాన్లో. ఇప్పుడా చెప్పుకున్నామన్నా మీకు అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకునే అడ్వాన్స్ లెవెల్లో టాస్క్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే, నేను బేసిక్స్ నేర్చుకున్నాను, నా మీద నమ్మకం ఉంది అని మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీరు ట్రై చేయండి. అడ్వాన్స్డ్ టాస్క్స్ అనేవి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు పైథాన్ అనేది వస్తుంది అడ్వాన్స్ లెవెల్లో. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనం కాన్సెప్ట్ కవర్ చేసాము. ఇక్కడ చూసుకుంటే పైథాన్ ఈ కాన్సెప్ట్స్ అనేవి అన్నీ కవర్ చేసాం. వేరియబుల్స్, డేటా టైప్ కాస్టింగ్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, లూప్స్, లిస్ట్. ఓకేనా. ఆ లిస్ట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్, స్ట్రింగ్స్ మెథడ్స్, సెట్ మెథడ్స్, డిక్షనరీస్, ఫైల్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ట్రై అండ్ యాక్సెప్ట్ మెథడ్ అండ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం కవర్ చేసాం. ఓకేనా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసుకొని, ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసుకొని మనం చిన్న ఫన్నీ గేమ్లు అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ చెప్పుకున్న ఈ టాపిక్స్ అన్నీ యూస్ చేసుకొని చిన్న గేమ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ చూస్తే ఆ ఫన్నీ గేమ్ అంటే ఏంటని చూసుకుంటే కాయ రాదా కాయ్. రీసెంట్గా మనకి సంక్రాంతి అయిపోయింది, ఫెస్టివల్ అనేది అయిపోయింది. ఆ ఫెస్టివల్లో మనం తిరునాళ్ళు కానీ వెళ్తాం, ప్రవలు కడతారు, వెళ్తాం. అక్కడ కొంతమంది ఉంటారు కాయ రాదా కాయ ఏంటి, వాడు ఏం చేస్తాడు, డైస్ పెట్టేసి 6 డైస్ పెట్టేసి ఓ డబ్బాలో వేసేసి ఊపుతాడు. గల ఊపేసి దాచిపెడతాడు. అలా దాచిపెట్టి మిమ్మల్ని ఎంచుకోమంటాడు. ఒక నెంబర్ అనేది ఎంచుకోమంటాడు. ఎంచుకున్న నెంబర్ మీద పెట్టుకోమంటాడు. అంటే ఆ నెంబర్ వస్తే మీకు వాడు డబ్బులు ఇస్తాడు. ఆ 6 డైస్లో మీరు ఎంచుకున్న నెంబర్ అనేది ఉంటే మీకు డబ్బులు ఇస్తాడు. లేకపోతే వాడికి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, మీరు పెట్టుకోసారు కాబట్టి. ఓకేనా. అంటే కాయ రాదే కాయ అంటే ఏం లేదు, సింపుల్. మన కిరణాలు చూస్తాం కదా, వాడుంటాడు, ఉండేసి పెట్టుకేస్తాం ఏంటి డైస్ మీద. వాడి దగ్గర 6 డైస్ ఉంటాయి. ఓకేనా. 6 డైస్కి నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 అని నెంబర్స్ ఉంటాయి. ఒక డబ్బాలో వేస్తాడు. ఒక డబ్బాలో వేసి గల ఊపి దాచిపెడతాడు. దాచిపెట్టి అప్పుడు మిమ్మల్ని ఒక నెంబర్ని ఎంచుకోమంటాడు. అంటే 6 డైస్లో ఒక నెంబర్ని 6 డైస్లో ఉన్న నెంబర్స్ని ఎంచుకోమంటాడు. మీరు సపోజ్ 2 అని ఎంచుకున్నారు అనుకో, 6 డైస్లో కనీసం 2 డైస్లో అయినా 2 అనేది రావాలి. అప్పుడు మీరు బెట్లో అనేది విన్ అవుతారు. లేకపోతే ఆ బెట్ అనేది ఓడిపోతాడు, అంటే డబ్బులు ఓడి తీసేసుకుంటాడు. ఎందుకంటే మీరు బెట్ గెలవలేదు కాబట్టి. ఓకేనా. కాయరాదు కాయ అంటే ఏం లేదు, ఒక డబ్బాలో డైస్ అన్ని ఊపుతాడు. 6 డైస్ అనేది ఊపేసి దాచిపెడతాడు. అప్పుడు మిమ్మల్ని ఎంచుకోమంటాడు, ఒక నెంబర్ని ఎంచుకోమంటాడు. మీరు ఎంచుకున్న నెంబర్ ఆ డైస్లో అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా వస్తే అప్పుడు మీరు ఆ గేమ్ అనేది విన్ అవుతాడు, బెట్ని అనేది. అప్పుడు మీకు వాడు బెట్కి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అంత యాడ్ చేసి మీకు రిటర్న్ ఇస్తాడు మనీ. ఒకవేళ మీరు ఎంచుకున్న నెంబర్ రాకపోతే డబ్బులనే వాడు తీసేసుకుంటాడు. అది కాయరాజాక. ఆ గేమ్ తయారు చేసే ముందు ఒక ఇంపార్టెంట్ మాడ్యూల్ వచ్చేసి మనం దీని గురించి చెప్పుకోలేదు. ఓకే, దీని గురించి మనం చెప్పుకోవాలి. ర్యాండమ్ మాడ్యూల్ అంటే ఇంపోర్ట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉన్న ఇంపోర్ట్ అంటే ఒక ప్రీ బిల్డ్ ఫంక్షన్ పైథాన్లో. ఇంపోర్ట్ అనేది ఒక ఫంక్షన్. ఓకేనా. ఇక్కడ మనం ర్యాండమ్ అనే ఫంక్షన్ అంటే ఇంపోర్ట్ ఫంక్షన్ తీసుకున్నాము. ఫంక్షన్ ఇంపోర్ట్ చేయమని. ఓకేనా. ఆ ర్యాండమ్లో 1 to 10 ఈ 1 to 10లో ఉన్న ర్యాండమ్ నెంబర్ని ప్రింట్ చేయమన్నా. అప్పుడు అది 3 అనే ప్రింట్ చేస్తుంది.
అంటే ప్రతిసారి మీరు ప్రింట్ చేసే కొంది ఒక్కొక్క నెంబర్ అనేది 1 to 10లో ఉన్న ఒక్కో నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మాకు 3 అనే ప్రింట్ చేసింది. అంటే ఏం లేదు, రాండమ్ అంటే ఇక్కడ చూసుకుంటే రాండమ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ పైథాన్ మాడ్యూల్, అంటే ఆల్రెడీ బిల్డ్ చేశారు. దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూస్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, వీ కెన్ జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ ర్యాండమ్ చాయిస్, అంటే 1 to 10లో ఉన్న ర్యాండమ్ నెంబర్స్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనం అసలైన గేమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లా యూజ్ చేసుకొని అని తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు దాకా మనం కవర్ చేసుకున్న టాపిక్స్ అన్ని యూజ్ చేసుకుని పిచ్చ క్లారిటీతో ఫన్నీ గేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కోడ్ చూడండి, మీరు ఈ కోడ్ అంతా చూడండి. ఈ కోడ్ అంతా చూస్తే ఇక్కడ ఏం లేదు, కాయ అనే గేమ్ని క్రియేట్ చేసాం. అర్థమవుతుంది అందరికీ. ఇక్కడ చూసుకుంటే ఒక ఇంపోర్ట్ ద్వారా ఒక ర్యాండమ్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. రోల్ డైస్ అని ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈ రోల్ డైస్ అంటే ఏంటి అంటే దాని పర్పస్ ఏంటంటే 6 days నెంబర్స్ని జనరేట్ చేయడం కోసం ఈ రోల్ నెంబర్స్ అనే ఫంక్షన్ని తీసుకుందాం. ఓకే, లోపల ఫంక్షన్ ఏముంది, 6 days రిజల్ట్ అని ఉంది. ఎంటీ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇది లిస్ట్. ఓకేనా, క్రియేట్ అనేది ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే డైస్ రిజల్ట్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఫర్ లూప్ అనేది రాసాం. ఇది ఎందుకు అంటే 6 times లూప్ తిరగాలి కాబట్టి, అంటే డైస్లో 6 ఉన్నాయి కాబట్టి 6 times రోల్ అవ్వడానికి కోసం ఫర్ లూప్ 6 times అని 0 to 6 అని తీసుకున్నాం. ఇక్కడ ర్యాండమ్ నెంబర్ ఈక్వల్ టు random.ranInt 1 to 6 అని తీసుకున్నాం. అంటే 1 నుండి 6 మధ్య ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసుకోవడానికి. ఓకే, ఎగ్జాక్ట్లీ లైక్ ఏ రియల్ డైస్ అనమాట. అంటే 1 to 6 ఎగ్జాక్ట్లీ అట్లా, అంటే రియల్ డైస్ 1 to 6 నెంబర్ని జనరేట్ చేసుకోవడానికి. జనరేట్ చేసుకున్న నెంబర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం ఈ ఫంక్షన్లో. ఓకేనా, ఈ ఫంక్షన్లో మనం జనరేట్ అయిన నెంబర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ రిటర్న్ ఫైనల్గా ఏం చేసుకుంటాం, రిటర్న్ ద్వారా 6 days నెంబర్ లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాం ఇన్పుట్గా. అంటే ఇక్కడ నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పుమావా అనేసి. ఓకేనా, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని నువ్వు ఎంటర్ చేయమంటున్నావు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వైల్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 0, అంటే నువ్వు ఎంటర్ చేసిన బ్యాలెన్స్ అనేది ఓకేనా 0 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే నువ్వు కాయ ఆడడానికి ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా, ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ట్రై బ్లాక్ ఇది ఎందుకంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ హ్యాండిల్ చేయడానికి. ఇక్కడ ట్రై బ్లాక్ అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చినందుకు, అంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చానుకో అది ఎవరిని క్రాష్ చేయకుండా ఉండడానికి ట్రై బ్లాక్ అనేది తీసుకుందాం. ఓకే, సో క్రాష్ కాకుండా కోడ్ని హ్యాండిల్ చేసే విధంగా ట్రై బ్లాక్ అనేది తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెట్ అమౌంట్. యూజర్ బెట్ అమౌంట్ అనేది ఎంత అమౌంట్ వేస్తున్నావు అని ఎంత అమౌంట్ వేస్తున్నావు అని యూజర్ నుంచి బెట్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాం, అడుగుతున్నాం ఎంత అమౌంట్ని యాడ్ చేస్తావు అని. ఓకే, ఇక్కడ ఇఫ్లో ఏం రాసాము అంటే బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, బెట్ అమౌంట్ అనేది. ఓకేనా, మీ కాడ బ్యాలెన్స్ అమౌంట్ 30 ఉన్నాయి, మీరు బెట్ 50 వేయాలనుకున్నాడు, పాసిబుల్ కాదు. అందుకనేసి ఈ ఇఫ్ కండిషన్ అనేది. ఓకేనా, ఇక్కడ కంటిన్యూ ఎందుకు రాసాము, మళ్ళీ రీస్టార్ట్, అంటే లూప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి. ఓకే, లూప్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి తిరగడానికి ఈ కంటిన్యూ అనేది రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చాయిస్, మీరు ఏ నెంబర్ మీద బెట్ వేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూసుకుంటే ఏ నెంబర్ మీద నువ్వు బెట్ వేయగలవు చెప్పు అంటే యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుంటాం. ఏ నెంబర్ మీద బెట్
వేస్తున్నావు అనేసి. ఓకే, ఇక్కడ ఇఫ్ కండిషన్ చూసుకుంటే ఇఫ్ కండిషన్ మీరు చూస్ చేసుకున్న నెంబర్ 1 నుంచి 6 మధ్యలోనే ఉండాలి. ఓకేనా? అలా కాక 1 కన్నా తక్కువ 6 కన్నా ఎక్కువ ఉన్నాయనుకో అది ఇన్వాలిడ్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది మళ్ళీ రీస్టార్ట్గా మొదలవుతుంది. మళ్ళీ ఫస్ట్ కానించి అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ డైస్ ఈక్వల్ టు రోల్ డైస్ అంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఫస్ట్లో మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఈ ఫంక్షన్ను. ఓకేనా? ఈ ఫంక్షన్ని ఫస్ట్లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ ఉన్న డేటా మొత్తాన్ని ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కాల్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే కౌంట్ ఈక్వల్ టు dice.count ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం లిస్ట్ స్ట్రింగ్స్లో చెప్పుకున్నాం. యూజర్ ఎంటర్ చేసిన నెంబరు ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ ద్వారా తెలుస్తుంది మనకి. ఓకేనా? కౌంట్ అనేది అందుకు యూజ్ చేస్తాం. యూజర్ నుంచి మనం తీసుకున్నాం కదా చాయిస్, అది ఎన్నిసార్లు ఈ ఫంక్షన్లో ఉంది అని తెలుస్తుంది మనకి ఈ కౌంట్ అనే ఫంక్షన్ ద్వారా. ఓకేనా? ఒకవేళ ఈ కౌంట్ అనేది 2 కన్నా ఎక్కువ లేక 2 కన్నా ఉంటే అప్పుడు మీరు బెట్ విన్ అవుతారు. అప్పుడు బెట్ ఇంటూ కౌంట్ అంటే మీరు ఎంత అయితే అమౌంట్ బెట్ పెట్టారో కౌంట్ ఎంత అయితే ఉందో దాన్ని మల్టిప్లై అయ్యి టోటల్గా బ్యాలెన్స్ అనేది ప్లస్ అయ్యి ఇన్ అమౌంట్గా మారుతుంది. ఇది ఓకేనా? అది డైస్ అనేవి 2 లేక 2 కన్నా ఎక్కువ టైమ్స్ మనకి కనిపించినప్పుడు. ఓకేనా? ఒకవేళ కౌంట్ అనేది 2 కన్నా తక్కువ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అనేది మైనస్ అవుతుంది, బెట్ కన్నా మైనస్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ అనేది బెట్లో ఉంటుంది. బెట్ అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది. బెట్ అమౌంట్ అనేది వాడు తీసేసుకుంటాడు. బ్యాలెన్స్ అనేది మిగతా బ్యాలెన్స్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నువ్వు అనుకున్న నెంబర్ రాలేదు గంగారపురం అనే మీకు ప్రింట్ అవుతుంది. టోటల్గా మీకు కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. అంటే బెట్ అమౌంట్ తీసేయంగా మీకు బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లే అనేది ఎందుకు యూజ్ చేసామంటే మళ్ళీ అడుగుతున్నాం యూజర్ని మళ్ళీ ఆడతావా గేము అనేసి. అప్పుడు మీరు ఎస్ఆర్ నో ఆప్షన్ మాత్రమే ఇవ్వగలరు. అది లోయర్ కేస్ మాత్రమే. స్మాల్ లెటర్స్ ద్వారా ఎస్ఆర్ నో అనే మాత్రమే ఇవ్వాలి. అప్పుడు మీరు ఎస్ఆర్ నో ఇచ్చినప్పుడు ఓకే ఈజ్ నాట్ ఈక్వల్ టు వై అంటే మీరు అవి కాక ఏదన్నా ఇస్తే అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? ఎస్ఆర్ నో ఆప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ లూప్ అనేది స్టార్ట్ అవుద్ది మళ్ళీ ఫస్ట్ కానిచ్చి. ఇక్కడ యాక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఎస్ఆర్ నో ఈకుండా వేరే ఇచ్చినప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ అనేది క్రాష్ అవ్వకుండా హ్యాండిల్ చేయడానికి ఇక్కడ యాక్సెప్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అప్పుడు యాక్సెప్ట్లో ఉంది ప్లీజ్ ఎంటర్ వాల్యూడ్ నెంబర్స్ అంటే ఎస్ఆర్ నో మాత్రమే వై ఆర్ ఎం మాత్రమే ఇవ్వాలి అని. ఓకేనా? ఫైనల్ స్టేట్మెంట్ వచ్చేసి ఫైనల్ గేమ్ ప్రింట్ అవుతుందంటే గేమ్ ఈజ్ ఓవర్ ఫైనల్ బ్యాలెన్స్ అంటే మీరు బెట్ వేయంగా మీరు గెలుచుకుంది లేక మీకు ఓడిపోయింది మొత్తం కలిసి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ కోడ్. సరదాగా ఈ కోడ్ని రన్ చేసినప్పుడు ఇది అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే నీ దగ్గర ఎంత ఉన్నాయా చెప్పు మావా అనేసి. డబ్బులు ఎంత ఉన్నాయని ఎంత చేయమన్నది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ నేను 500 ఇచ్చాను. కాయరాజాకాయ ఎంత అమౌంట్ పెట్టి కాస్తానో అని అడుగుతుంది. నేను ఫస్ట్ సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాను. ఓకే, ఏ నెంబర్ మీద పెట్టేయమంటావు మావా అని అడుగుతుంది. ఏ నెంబర్ మీద ఫస్ట్ సపోజ్ 2 ఇచ్చాను నేను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 2 అనే నెంబర్ ఇక్కడ మనకు రాలేదు. ఓకేనా? మనం బెట్ అనేది లాస్ అయ్యాము. ఇక్కడ ఏమని ప్రింట్ అయింది? నువ్వు అనుకున్న నెంబర్ రాలేదు గంగార్పణ నీ డబ్బులు అనేవి పోయాయి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి? 400. ఓకేనా? 500లో మనం 100 కాసాము. 100 అనేది మనం ఇచ్చిన నెంబర్ అనేది దాంట్లో ఆ డైస్లో లేదు. అందుకని బెట్ అనేది ఓడిపోయాం. ఇక్కడ మళ్ళీ నువ్వు ఆడవా అంటే ఎస్ నేను ఆడతాను అని మళ్ళీ మీరు కాస్తారు. అది మళ్ళీ అడుగుతుంది ఎంత అమౌంట్ కాస్తావు అని. నేను మళ్ళీ 100 కాస్తాను. అది మళ్ళీ 100 ఇచ్చాం.
ఇప్పుడు ఏ నెంబర్ మీద బెట్ ఖాయమంటావు అని అడుగుతుంది. నేను సపోజ్ 3 అని ఇచ్చాను. 3 అని ఇస్తే ఇదిగో ఇక్కడ చూసుకుంటే మనకి తిప్పిండ్రు డైస్లో 2 టైమ్స్ ఉంది ఇక్కడ 3 అనేది. ఇక్కడ చూసుకుంటే 3 టైమ్స్ అనేది డైస్ అనేది రోల్ అయ్యి 3 అనే నెంబర్ 2 టైమ్స్ రోల్ అయింది డై అనేది. ఓకేనా? ఈ నెంబరు 2 అనేది 2 సార్లు తిరిగింది. ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఎంత 600 అంటే ఇందాక 400. ఓకేనా? ఇందాక 400 ఇప్పుడు 600 అంటే 3 అనేది 2 సార్లు ప్రింట్ అయింది. 2 సార్లు మనకి కనిపించింది అంటే 100కి 2 సార్లు ఇంటూ 2 100 ఇంటూ 2 200 కరెంట్ బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు 600. ఓకే, ఇప్పుడు నువ్వు గెలుచుకున్నావు, డబ్బులు గెలుచుకున్నావు, బాగానే ఉంది. ఓకే, ఇంకా నేను ఆడను, నాకు ఈ డబ్బులు సరిపోతాయని నేను ఆడను అనేసి నువ్వు ఇచ్చావు. ఫైనల్ ఏం ప్రింట్ అయింది? గేమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మొత్తం నీ కాడ ఉన్న బ్యాలెన్స్ మొత్తం చూసుకుంటే 600 మొత్తం అమౌంట్ ఉన్నాయి. ఓకేనా? ఈ కోడ్ ఈ ఫన్నీ యొక్క గేమ్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. పైథాన్ యొక్క బేసిక్స్ మొత్తం చెప్పుకున్న ప్రీవియస్ వీడియోస్ అన్నీ కవర్ చేస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఒక చిన్న ప్రోగ్రామ్ టైపు, ఒక చిన్న యాప్ టైపు ఈ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? ఈ కోడ్ మీకు ఖచ్చితంగా అందరికీ ఈ గేమ్ అనేది ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. అదేవిధంగా ఈ కోడ్ కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు మెయిల్ అయితే చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి ఏం అర్థం కాలేదు అనేసి. ఓకే, అంటిల్ దెన్ బై బై, సీ యూ లేటర్.